దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకం వారికి మరింత వెన్నుదన్నుగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో నగర మేయర్ సుజాత, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డితో కలిసి దివ్యాంగ శక్తి పథకాన్ని కలెక్టర్ ప్రారంభించి దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో కేవలం అంధత్వం, చెవిటి, మూగ, మానసిక వికలాంగులకు మాత్రమే సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం ఉండేదని, నేడు 21 రకాల కేటగిరీలకు చెందిన దివ్యాంగులకు పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఆర్టీసీ ద్వారా ఈ సేవలను సమర్థవంతంగా అమలు చేయడం అభినందనీయమని చెప్పారు. ప్రతి దివ్యాంగుడు ఈ పథకం ప్రయోజనాలను వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. నగర మేయర్ సుజాత మాట్లాడుతూ దివ్యాంగ శక్తి పథకాన్ని దివ్యాంగులందరూ సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుని వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగ శక్తి పథకం దివ్యాంగులకు ఒక వరం లాంటిదని, ప్రభుత్వం ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటుందని భరోసా ఈ పథకం ద్వారా మరొకసారి నిరూపించబడినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం షేక్ షమీం, సిటిఎం రమేష్, ఆర్టీసీ అధికారులు, పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఆకాంక్ష మేరకు ఇంద్రధనుస్సు పథకం కింద దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఈ పథకం కింద దివ్యాంగులందరూ ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన యొక్క దివ్యాంగులకి ఒక వరం ఇవ్వడం జరిగింది. వారు అమరావతిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవాళ మన జిల్లాలో మన నెల్లూరు మెయిన్ బస్ స్టేషన్లో కలెక్టర్ గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలని చెప్పేసి ఆయన చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసి ఇవాళ ఫైనలైజ్ చేయడం జరిగింది. ఆ రకంగా ఎవరైతే ఇప్పటి వరకు పల్లె వెలుగు ఏదైతే మనం ఇప్పుడు దాకా స్త్రీశక్తి పథకంలో ఉన్నటువంటి వాటి అన్నింటిలో కూడా మనకి దివ్యాంగులకు ఉచితమైనటువంటి ప్రయాణం ఇవ్వడం అనేటువంటి చాలా సంతోషదాయకం. ఎందుకంటే వాళ్ళకి సమాజంలో మనం గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క హక్కులు కానీ వాళ్ళ బాధ్యతలు, వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటిని కూడా అటు ఆరోగ్యానికి, హాస్పిటల్కి రావడానికి కానీ, ఉద్యోగానికి కానీ, లేదంటే వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి కానీ ఈ విషయం చేయడం మంచి పని. సమాజంలో దివ్యాంగులకి, స్త్రీ శక్తికి ఎవరైతే వెనుకబడినటువంటి అప్రెషన్, డిప్రెషన్ సెక్షన్స్కి మనం చేయూతనివ్వాలనే ఉద్దేశంతో మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదే రకంగా మన నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళు వికలాంగులు కాదు దివ్యాంగులు అని చెప్పేసి సమాజంలో వాళ్ళ గౌరవం నింపడం జరిగింది. మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారికి, ఆర్ఎం ఏపీఎస్ అథారిటీ గారికి, ఈ సభకు వచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర స్థాయిలో గౌరవనీయులు సీఎం గారు చేతి మీద ఈ ప్రోగ్రాం దివ్యాంగ శక్తి పథకం అమలు చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో కూడా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో ఈరోజు ఈ ప్రోగ్రాం అమలు చేయడం జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఈ దివ్యాంగ శక్తి అంటే ఈ ప్రోగ్రాం గురించి కొంత మీకు చెప్పాలి. గతంలో కూడా కొంత వరకు ఈ దివ్యాంగుల కోసం ఈ పథకం ఉండేది. ఈసారి ఒక వేరే స్థాయికి దీన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ కంపారిజన్ ఒకసారి మీ అందరూ వింటే మీకు అర్థమవుతుంది. మీకు తెలుసు ఉంటుంది డిసేబిలిటీస్, రకరకాలుగా డిసేబిలిటీస్ ఉంటాయి. గతంలో ఓన్లీ 4 అంటే బ్లైండ్ ఉంటే, డెఫ్ అండ్ డమ్ ఉంటే, ఆర్థోపీడిక్ అండ్ మెంటల్ అబిలిటీ డిసేబిలిటీ, ఈ 4 ఉంటేనే ఈ సిటీ బస్లో మాత్రమే ఉచిత ప్రయాణం ఉండేది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఒక కొత్త పథకం ఈ దివ్యాంగ శక్తి కింద మన యాక్ట్ ప్రకారం 21 డిసేబిలిటీస్ ఉన్నాయి. సో 4 నుంచి 21 టైప్ ఆఫ్ డిసేబిలిటీస్ అన్నీ ఇప్పుడు కవర్ అవుతుంది. మీరు దివ్యాంగ అంటే ఏ కేటగిరీ దివ్యాంగ అయినా సరే మీకు వర్తిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏ బస్సులో మీరు ఉచితంగా ప్రయాణం చేసుకోవచ్చు.
అంటే గతంలో ఓన్లీ ఈ సువిధ ఓన్లీ సిటీ బస్సెస్ వరకు పర్మిట్ అయి ఉండేది. కానీ ఇప్పుడు సిటీ బస్తో పాటు పల్లె వెలుగు, ఉత్తర పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ బస్, సో టోటల్ ఇప్పుడు 5 రకాల బస్సెస్లో ఈ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది. దీంతో పాటు ప్రీమియం ఏసీ బస్లో 50% కన్సెషన్, ఎస్కాట్ బెనిఫిట్లో 50% కన్సెషన్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూస్తే 74% బస్సెస్, మన దగ్గర 100 బస్సులు ఉంటే 74 బస్సెస్లో ఉచిత ప్రయాణం ఉంటుంది. సో దీనివల్ల ఈ ప్రజలకి చాలా మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ దివ్యాంగులు ఒక చోట నుంచి వేరే చోట వెళ్ళాలంటే ఎవరి మీద ఆధారపడి లేదు. దీంతో పాటు ఈ ప్రభుత్వంలో పెన్షన్ కూడా 6,000 వరకు పెంచడం జరిగింది. బెడ్ రిటర్న్ ఉంటే 15,000 కూడా కొన్ని చోట్ల ఇస్తున్నాము. సో ఈ నేపథ్యంలో దివ్యాంగ్ కోసం చాలా మంచి ఆలోచనతో ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. నేను ఆర్టీసీ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్తో, కండక్టర్స్తో, డ్రైవర్స్తో నా రిక్వెస్ట్ అంటే వాళ్ళని కొంచెం బాగా చూసుకోవాలి. ఒకసారి వాళ్ళు ఎక్కడం అప్పుడు కొంత స్లోగా కొంత టైం ఇవ్వాలి. వాళ్ళు సీట్కి కూర్చున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దిగినప్పుడు కూడా కండక్టర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నామంటే వీళ్ళని మీ సొంత కుటుంబ సభ్యులాగా చూసుకొని వాళ్ళ ఫెసిలిటీ ఇది కొంచెం వాళ్ళ వరకు వెళ్ళినట్టుగా చూడడం అవసరం ఉంటుంది. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో ఉగాది రంజాన్ డిస్కౌంట్ ధమాకా. 2 పండుగలు ఒక్క షాపింగ్ వేదిక. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ మరియు 1+1 1+2 కాంబో ఆఫర్స్. అద్భుతమైన 2 వేడుకలకు అవధులు లేని డిస్కౌంట్స్. 666 రూపాయలకే 2 లెనిన్ సిల్క్ సారీస్, 555 రూపాయలకే 2 పట్టు సారీస్, 599 రూపాయలకే 2 జైపూర్ కుర్తీస్, 999 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 1199 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 699 రూపాయలకే 2 బాయ్స్ షర్వాణీస్, 1199 రూపాయలకే 2 గర్ల్స్ గాగ్రాస్, 399 రూపాయలకే 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 1099 రూపాయలకే 2 కుర్తా పైజామాస్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై భారీ డిస్కౌంట్స్. విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.